నిర్గమకాండం 4వ అధ్యాయం 1 నుండి 9 వచనాల్లో మోషేకి దేవుడు సెలవిచ్చిన ఉన్నతమైన తలంపులు విన్నాడు. ఐగుప్తులో ఉన్న దేవుని ప్రజలందరినీ కూడా విడిపించట కొరకై దేవుడు మోషేని ఎన్నుకొని ఆయన మోషేకి తన యొక్క తలంపులు, తన మనసులో ఏముందో తెలియజేయాలని మోషేతో మాట్లాడుచున్న సంభాషణ. దేవుడు తన హృదయంలో ఉన్న వాటిని మరి మోషేకి తెలియజేస్తూ ఉన్నాడు. మోషే ఏం చేయాలా అని అడగలేదు, నేను ఏమేమి చేయమంటావో చెప్పు అని అడగలేదు. గాడ్ స్పీక్స్ వాట్ హీ హ్యాడ్ ఇన్ హిస్ హార్ట్. తన హృదయంలో ఏముందో దేవుడు మాట్లాడాలని ఇష్టపడతాడు. మనం పాడుకున్న కీర్తనలో కూడా ఇప్పుడు నీ తలంపులు మా హృదయమునకు తృప్తి, మమ్మల్ని నింపు అని పాడుకున్నాను. దేవుడు ప్రతి ఆదివారం ప్రతి కూడికలో మనతో మాట్లాడతాడు. ఆయన హృదయంలో ఏముందో తెలపాలని ఇష్టపడతాడు. ఇక్కడ కూడా మోషేతో దేవుడు మాట్లాడుచున్న మాట మోషేతో అడుగుతున్నాడు. అండ్ జెహోవా సెడ్ టు హిమ్, 2వ వచనంలో, వాట్ ఈజ్ దాట్ ఇన్ దై హ్యాండ్, నీ చేతిలో ఏముంది అని దేవుడు మోషేని అడుగుతా ఉన్నాడు. తర్వాత ఇంకేం అడిగినాడంటే 6వ వచనంలో, పుట్ నౌ దై హ్యాండ్ ఇన్ టు దై బాసం, అది బూసం అని అంటాడు. ఇదే నీ చెయ్యిని రొమ్ములో నుంచుము అని అన్నాడు, నీ రొమ్ములో నుంచుము అని అన్నాడు. 3వది ఏమంటా ఉన్నాడు అని అంటే, thou shalt take of the water of the river and pour it on the dry land, and water that thou takest out of the river shall become blood upon the dry land. దేవుడు మోషేకి సెలవిచ్చిన ఈ మాటలు క్రియాపూర్వకంగా ఆయనకు కనబడినాయి. దేవుడు చేయమన్నవి ఆయన చేసినారు. కానీ దీనిలో దేవుడు ఈ ఉదయకాలం మనతో మాట్లాడాలనుకున్న వెలుగును మనం గమనించాలి. ఆదివారం ఉదయకాలం ఎలాంటిది అని అంటే, మహోన్నతుడకు దేవుని సన్నిధిలో యాజకులముగా, కుమారులముగా, యేసు ప్రభు సహోదరులముగా ఆరాధించడానికి కూడి వస్తాం. ఆయనను గణపరచుటకు కూడి వస్తాం. ఎంతమంది వస్తారనేది ప్రశ్న కాదు. యేసు ప్రభు యోహాను సువార్త 9వ అధ్యాయంలో మహామహులు ఒక గుడ్డివారితో ప్రశ్నించినారు, నీకెవరు కన్నులు తెరిచినారు, నీకు చూపు ఎట్లా వచ్చింది అని అడిగినారు. ఉన్నతమైన మనుషులందరూ అక్కడ, సర్వ యెరూషలేములో ఉన్న ప్రావీణ్యులందరూ ఉన్నారు అక్కడ. యోహాను సువార్త 9వ అధ్యాయం చెప్పాలి అని అంటే, యెరూషలేము యొక్క ప్రభావం అంతా అక్కడ ఉండి ఏం చెప్తా ఉందంటే, అక్కడ ఆ మనిషిని ప్రశ్నిస్తూ ఉన్నారు, నీకెవరు చూపునిచ్చినారు అని. చివరిగా చూపునిచ్చిన వ్యక్తిని, చూపునిచ్చిన వాణిని మరిచి వారు ఆ చూపు పొందిన వాడిని కూడా వెలివేసినారు. కానీ యేసు అతనిని కనుక్కొని, ఇదిగో నీ ఎదుట నిలబడిన వాడు ఆయనే అనగా ఆయనను నొక్కెను అని రాయాలి 9వ అధ్యాయం. అంటే ఎంతో ప్రభావంతో కూడిన దేశము, ప్రజలు, మనుషులు అనేకులున్నా కూడా దేవుడు చూస్తున్నది ఏంటంట, ఆయన చూడాలనుకున్న వెలుగంతా మనిషితో ఆరాధించబడాలి. ఎంతోమంది వచ్చినారంట, యెరూషలేములో ఉన్న పండితులందరూ కూడా నిలబడినా కూడా ఎవరు వచ్చి ఆయనను గణపరిచినాడు, ఒక గుడ్డివాడు చూపు నొంది యేసు ప్రభుని ఆరాధిస్తాడు. దేవుని తలంపులలో కూడా మనం చదువుకున్న పాఠ్యభాగంలో 4వ అధ్యాయంలో నిర్గమకాండములో ఈ తలంపులే కనబడతాయి. పిల్లలు, దేవుడు మోషేతో మాట్లాడిన మాటలు ఎలా ఉన్నాయనంటే, నీ చేతిలో ఏముంది అని అడుగుతా ఉన్నాడు. వాట్ ఈజ్ ఇన్ దై హ్యాండ్. దేవుడు మనిషి చేతికి సమస్తమును అప్పగించినాడు. ఏదైనా తోటలో దేవుడు ఆదాముకు సమస్తమును అప్పగించినాడు. జంతువులకు పేర్లు పెట్టినారు.
కనబడిన ప్రతి పక్షికి పేరు పెట్టినాడు, అంతటికీ నామకరణ చేసినాడు ఆయన. ఇదిగో అంత నీదే అని అన్నాడు. ఏదైనా తోటలో ఆయనకి ఇచ్చినాడు, సమస్తమును ఇచ్చినాడు దేవుడు. మనిషికి దేవుడు సమస్తమును అప్పగించినాడు. ఇప్పుడు దేవుడు అడుగుతా ఉన్నాడు, వాట్ ఈజ్ ఇన్ యువర్ హ్యాండ్? మనం చివరిగా 2వ కీర్తన చివరిలో పాడుకున్నాం, 456 కీర్తనలో, పరిశుద్ధమైన చేతులను ఎత్తి నిన్ను ఆరాధించదము అని పాడుకున్నాం. దేవుడు అడుగుతా ఉన్నాడు, నీ చేతిలో ఏముంది అని అడుగుతా ఉన్నాడు. ఇది ప్రతి మనుషుడు జవాబు ఇవ్వాల్సిందే. నా చేతుల్లో ఏమున్నాయి, నా చేతుల్లో దేవుడికి ఇష్టకరమైనది ఉందా అంటే, అక్కడ ఏమన్నా అంటే ఆయన అంటున్నాడు, ఆ స్టాఫ్ అని సైడ్ క్యాస్ట్ ఇట్ ఆన్ ద గ్రౌండ్, దాని నేల మీద పడేయని అన్నాడు. దేవుడు మనుషునితో సేవించబడాలని, మనుషునితో ఆరాధించబడాలనే తలంపుతో మోషేతో ఏమన్నా, వాట్ ఈజ్ ఇన్ యువర్ హ్యాండ్? దేవుడు మనిషికి అప్పగించినదంతా ఎట్లా ఉంటే తన చేతిలో ఉండే పిల్లరా. ఆదాముకు సమస్తమును అప్పగించినాడు, నువ్వు అంతటినీ ఏలు అని అన్నాడు. ఆదాము ఏం చేసినాడంటే కింద పడేసినాడు. ఈ త్రూ ఇట్ డౌన్. ఆదాము నాకు ఆ దేవుడిచ్చిన అధికారం అంతటినీ కింద పడేస్తే అది ఏమైందంట, సర్పముగా మారింది. ప్రియుల, నీ చేతులకు అంతటినీ అప్పగించినాను. మోషేతో దేవుడు ఎక్కడి నుంచి ఆరంభిస్తూ ఉన్నాడు అని అంటే, ఏదైనా వనము నుండి, ఆదాము నుండి ఆరంభిస్తూ ఉన్నాడు. ఆయనతో గ్రంథమునంతా రాపిస్తూ కూడా ఆదాము యొక్క ఆరంభమును కూడా రాపించి దేవుడు ఇక్కడ తెలియజేస్తున్న వెలుగనంటే, నేను సమస్తమును మనుషునికి ఇచ్చినాను, అంతా కూడా మనిషి చేతికి అప్పగించినాను. మనుషుడు దాన్ని ఏం చేసినాడంట, ఈ త్రూ ఇట్ అవుట్. మనుషుడు దాన్ని ఏం చేసినాడ, విసర్జించినాడు, పడవేసినాడు. పిల్లలు, దేవుడు అనుగ్రహించిన శక్తిని, దేవుడు అనుగ్రహించిన శిరసత్వమును, దేవుడు అనుగ్రహించిన వెలుగంతటినీ కూడా మనుషుడు పోగొట్టుకున్నాడు. అందుకే పౌలు మాట్లాడుతూ ఏమంటాడంటే, అదిగో దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేక పోచు ఉన్నారు అని మాట్లాడు. ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోతున్నారు. ఎందుకంటే పడేసినాడు, మనుషుడు సమస్తమును పడేసినాడు. పిల్లలు, పడేసి ఏం సంపాదించుకున్నాడంట, ఎవరికి అప్పగించినాడంట, కింద పడేయగానే సర్పంగా మారింది అని అంటే సైతానుడికి అప్పగించినాడు. అందుకే యేసు ప్రభుతో అపవాది యేసు ప్రభును శోధించేటప్పుడు ఏమనంటే, ఇదంతా నాకు అప్పగించబడింది అని అన్నాడు. ఎట్లా అనగలిగినాడు ఆ మాట? చూడండి, మత్తయి సువార్తలో, లూకా సువార్తలో ఆ మాటలు కనబడతాయి. మత్తయి సువార్తలో చూస్తాం, అపవాది యేసు ప్రభును శోధిస్తూ ఈ మాట అన్నాడు, ఇదంతా నాకు అప్పగించబడింది అంటే, ఆదాము ఆనాడు దేవుడు అప్పగించినదంతటినీ కూడా తూలనాడి విసర్జించినాడు. అది సర్పంగా ఇవ్వబడింది. పిల్లలు, 8వ వచనం నుండి 4వ అధ్యాయం 8వ వచనం. అగైన్ ద డెవిల్ టేక్స్ హిమ్, మత్తయి సువార్త 4వ అధ్యాయం 8వ వచనం. Again the devil takes him to a very high mountain and shews him all the kingdoms of the world and their glory, and says to him, all these things will I give thee, if falling down thou wilt do me homage. Ivanni neeku istanu, everything I will give you. లూకాసు వార్త ఇంకా చక్కగా ఉంది. పిల్లలు, చూడండి ఒక మాట, లూకాసు వార్త 4వ అధ్యాయంలో ఇదే మాటలు అక్కడ మనం గమనిస్తే 6వ వచనం, 4వ అధ్యాయం లూకాసు వార్త 6వ వచనం. And the devil said to him, I will give thee all this power and their glory, for it is given up to me. ఇది నాకు ఇవ్వబడినవి. ఎవరిచ్చినారు ఇది? ఎవరిచ్చినారు ఆయన చేతికి అని అంటే, మనుషుడు తన యొక్క అజ్ఞానం చేత, అతని యొక్క వైఫల్యము ఎవరికి అప్పగించబడిందంట? అపవాదికి అప్పగించాడు. ఇదంతా నాకు అప్పగించిన, నా చేతికి అప్పగించబడినది అని మాట్లాడినాడు. అదేమైపోయిందంట? భయంకరమైన వెలుగుగా, చీకటిగా మారిపోయింది. పిల్లలు, ఎంత చీకటి అని అంటే, మనుషుడు అపవాదిని, అపవాది క్రియలను మనం చూస్తే ప్రతి వీధిలో, ప్రతి సందులో, ప్రతి చోట మనం చూడగలం. పిల్లలు, ఎవ్రీ ప్లేస్ యు గో యు ఫైండ్ సేటనిక్ థింగ్స్. పిల్లలు, సైతానుకు సంబంధించిన వెలుగు ఎంత భయంకరంగా కనబడుతుందో ఈ లోకంలో చూస్తే, పిల్లలు, ఎంత అంధకారమో.
ఎంత ఎంత భయంకరమైన వెలుగులోనికి మనమంతటినీ నెట్టివేసినాం ప్రియులారా. మనుష్యుడే నెట్టివేసినాడు, దేవుడు నెట్టివేయలేదు ప్రియులారా. దేవుడు మన చేతికి అంతను అప్పగిస్తే మనం దాన్ని ఏం చేసినామంట, అంధకారంలోనికి త్రోసివేసి మనుషుడు ఇష్టపడని వెలుగునంతటినీ కూడా స్వీకరించినాడు. ఎందుకు అనంటే ఆ వెలుగు చీకటికి అప్పగించి మనుషుడు ఆ చీకటిని స్వీకరించినాడు, వెలుగును త్రోసిపుచ్చినాడు. అందుకే దేవుడు అంటున్నాడు మోషేకి, నీ చేతిలో ఏముంది, వాట్ ఈస్ ఇన్ యువర్ హ్యాండ్, అది కింద పడేయని అన్నాడు. యు డోంట్ హ్యావ్ అ రైట్ దేవుని పరిచర్య చేయాలి అంటే ముందు నీ చేతిలో ఉన్నదంతా కూడా నువ్వు త్రూలను ఆడితేనే దేవుని పరిచర్య చేయగలవు ప్రియులారా. మోషేని దేవుడు ఆరంభించాలనుకున్నాడు, వెలుగులోనికి నడిపించాలనుకున్నాడు. తన చేతిలో ఉన్న కర్రను చూసి ఏమనుకున్నాడంటే దిస్ ఇస్ ఎవ్రీథింగ్ ఫర్ మీ అని మోషే అనుకున్నాడు. కానీ దేవుడు అన్నాడు, నౌ త్రో ద అవుట్, దాన్ని కింద పడే, నీకు అర్థమవుతుంది నీ చేతిలో ఏముంది అని అన్నాడు. మనుషుడు తన ఆలోచన చేత, తన జ్ఞానం చేత, తన బుద్ధి చేత, తనకి ఆ ఐశ్వర్యము చేత ఏది నడిపించినా అది చివరికి ఎక్కడికి వెళ్తుందంట, అంధకారంలోనికే వెళ్ళిపోతుంది. ఎవ్రీథింగ్ విల్ టర్న్ ఇంటూ సైటనిక్ ప్రియులారా. మనిషి అలాంటి వాడే. మనిషి ఏది తలంచినా కూడా జరిగే పరిణామం ఏంటంటే చివరికి అది ఎలాంటి స్థితిలోకి వస్తుందంటే, మోషే దానిని చూచి కింద పడేయగానే ఏమైందంట, అండ్ ఇట్ బికేమ్ అ సర్పెంట్ అండ్ మోసెస్ ఫ్లెడ్ ఫ్రమ్ బిఫోర్ ఇట్, దాని ఎదుట నుండి పారిపోయినాడు అని రాయబడింది. అపవాది క్రియలు, అందుకే పౌలు తిమోతికి రాస్తూ తన పత్రికలో 2వ పత్రిక 2వ అధ్యాయంలో అంటాడు, యవనేచ్ఛల నుండి పారిపోమ్ము అంటాడు. ఇప్పుడు ఇలా ఫ్లీ ఫ్రమ్ యూత్ఫుల్ లస్ట్. ఈ లోకంలో ఉన్న అపకీర్తి, ఈ లోకంలో ఉన్నదంతయు కూడా ఎలాగొట్టి చోటులోనికి తీసుకొచ్చి నిలబడుతుంది అంటే మోషే దానిని చూచి పారిపోయినాడు అంటాడు. ఈ ఫ్లెడ్ ఫ్రమ్ హిస్ ప్రెజెన్స్. అపవాదిని ఎదిరించే పరిస్థితిలో లేడు ప్రియులారా మోషే. అపవాదిని ఎదిరించే పరిస్థితిలో లేడు. యేసు ప్రభుని ఎరగని వాడు అపవాదిని ఎదిరించే పరిస్థితుల్లో ఉండడు ప్రియులారా. ఎందుకంటే అపవాదితోనే అతడు సాంగత్యము చేయించున్నాడు, అపవాది క్రియలతోనే నడుస్తూ ఉన్నాడు. తలంచేది భయంకరమైన చీకటి, ఆలోచించి ఆ తలంపుతో చేసే ప్రతి పని మనుషుడు చీకటినే చేస్తూ ఉన్నాడు. మనిషి ఏం చేస్తున్నాడు, దేవుడు చక్కని చేతులు ఇస్తే ఆ చేతులతో దేవునికి వ్యతిరేకమైన క్రియలు, దేవుడు మంచి కాళ్ళనిస్తే ఆ కాళ్ళతో పరిగెత్తి మనుషుడు దేవుని కొరకై వ్యతిరేకమైన కార్యములు ప్రియులారా. దేవునికి ఉన్నతమైన పరిశుద్ధుడు, ఉన్నతముగా పొగడబడుచున్న దేవుని మహిమనంతటినీ కాలరాశి మనుషుడు పారిపోయే పరిస్థితిలోనికి వచ్చినాడు. ఎందుకంటే తన పాపక్రియలు, తన జీవితంలో ఉన్న అంధకారం అతన్ని ఏం చేస్తూ ఉందంట, అపవాది క్రియలను చూచి పారిపోయే పరిస్థితిలోనికి వచ్చి నిలబడ్డాడు. యేసు ప్రభుని నమ్ముకున్న భక్తి కలిగిన జీవితంలో నేను అలాంటి స్థితిలో నుండి వచ్చినాను. ఇప్పుడు దేవుడు ఏమంటున్నాడంటే మోషే దానిని చూచి ఆయన పారిపోతే ఈసే స్పీక్ ఇట్ అప్, ఎదిరించి, ఇప్పుడు దాన్ని ఎదిరించే శక్తినిచ్చినాడు ప్రియులారా. ఎలాగో అంటే పరిశుద్ధాత్మని ద్వారా. పరిశుద్ధాత్ముడు యేసు ప్రభుని నమ్ముకున్న వాని హృదయంలో నిండుగా ఉన్నాడు కనుక నవ్ యూ హ్యావ్ అ సిచ్యువేషన్ టు ఎన్కౌంటర్. ఎందుకంటే యేసు ప్రభు నీ యొక్క అపరాధము కొరకై, పాపము కొరకై చనిపోయి సమాధి చేసి 3వ నాడు తిరిగి లేచి అత్యున్నతమైన మహిమలో ఉన్నాడు ప్రియులారా. నవ్ ఈజ్ ద టైమ్ దట్ యూ ఎన్కౌంటర్ థింగ్స్. దేవుని కొరకై జీవించే గొప్ప వెలుగిచ్చినాడు. ఎందుకంటే యేసు ప్రభు అపవాది క్రియలను, అపవాది తంత్రములను తాను చేసి దేవునికి దూరంగా నడిచిన ప్రజలందరినీ కూడా ఆయన ప్రేమలో తిరిగి సంపాదించుకున్నాడు. హీ బ్రాడ్ బ్యాక్ ఎవ్రీథింగ్ ప్రియులారా. యేసు క్రీస్తు ప్రభు మెడమను త్రొక్కి దానిని నలిచినాడు ప్రియులారా. మోషేకి అధికారం లేదు. మోషే తోకను పట్టుకోవాల్సిందే కానీ తలను పట్టుకునే అధికారము, శక్తి అతనికి లేదు ప్రియులారా. మనము పాపమును ఓడించే శక్తి కోల్పోయినాం, పాపమును మరి కాలరాసే శక్తిని కోల్పోయినాం. అది యేసు ప్రభు వచ్చి ఇదిగో మీరు నాలో ఎవడైనా పాపమును చూయించగలడా అని మాట్లాడినాడు కదా. యోహాను సువార్త 7వ అధ్యాయంలో అంటాడు, పండుగ దినమున ఆయన నిలబడి ఇదిగో నాలో పాపమున్నదని మీలో ఎవడైనా రుజువు చేయగలడా అని మాట్లాడాడు. వాట్ అ పవర్ఫుల్ స్టేట్మెంట్ ప్రియులారా.
అపవాది క్రియలను తుంచి అపవాది క్రియలనంతటినీ కూడా నలగొట్టగలిగిన వాడు యేసు ప్రభు ప్రియుల. మోషే పారిపోవుటకు సైతాను శక్తిగా మారిపోయిన తన చేతిలో ఉన్న సమస్తమునంతటినీ కూడా మనుషుడు ఏం చేసినాడ? అపవాది క్రియలుగా మార్చేసినాడు, పడేసినాడు. ఇప్పుడు దేవుడు ఏమంటున్నాడంటే దాన్ని తోకతో తీసుకోండి. హీ టుక్ ఇట్ అండ్ ఇట్ బికేమ్ అ స్టాఫ్ అని రాయబడి. అది మరలా ఎలాగ మారిందంట? అది మరలా కర్రగా తనకు అనుగ్రహించబడినది అని చెప్పి లేఖనాలలో చూస్తాం. ఓ ప్రియులారా, భూలోకంలో ప్రతి మనుషుడు దేవుడు అనుగ్రహించినంతటినీ కూడా నష్టపరుచుకున్నాడు. ఎవరు దేవుడు? ఎవరు అంటే పరిశుద్ధుడు ప్రియుల. పరిశుద్ధమైన దేవుడు నీకు నాకు అనుగ్రహించిన గొప్ప వెలుగును మనుషుడు తృణీకరించినాడు. తృణీకరించి దాన్ని చీకట్లోనికి నెట్టినాడు. ఇప్పుడు దేవుడు అంటా ఉన్నాడు, ఈ సేస్ నౌ పిక్ ఇట్ అప్. అది ఇప్పుడు నీకు యేసు క్రీస్తులో ఏం జరిగిందంట? అంతటినీ కూడా ఆయన ఓడించి, అంతటినీ కూడా ఘనపరిచి, అంతటినీ కూడా స్థిరపరిచి, తిరిగి దేవునికి సంపాదించుకొని దేవుని కొరకే యేసు ప్రభు తీసుకొచ్చి ఇప్పుడు ఏం చేసినాడంటే నిన్ను నన్ను నడిపించగలిగే ఆ శక్తి తిరిగి యేసు ప్రభుని నమ్మిన వాని దగ్గరికి వచ్చింది. యేసు ప్రభుని నమ్ముకున్నవాడు ఎక్కడన్నాడు ఇప్పుడు అంటే ఈజ్ ఇన్ ద ప్లేస్ నౌ హీ గాట్ ది అథారిటీ ప్రియులర్. ఎక్కడి నుంచి వచ్చింది అధికారం అని అంటే ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో రాయబడింది. ఆయన దాసుని స్వరూపమును ధరించి ఆయన రిక్తునిగా పేదవానిగా జీవించి మరణము పొందినంతగా విధేయతను చూపించి ఆయన సమాధి చేయబడి 3వ నాడు తిరిగి లేచినందున తన దేవుడు ఆయనకు ఉన్నతమైన నామం ఇచ్చినాడు. యేసు ప్రభు ఉన్నతమైన చోట్లో నిలబడి ఉన్నాడు. ఇప్పుడు మహిమలో ఉన్నాడు. యేసు ప్రభు ఉన్నతమైన స్థానంలో నిలబడి ఉన్నాడు. ఆ గొప్ప వెలుగు ఇప్పుడు నీకు నాకు అనుగ్రహించి ప్రతి వాణి నామము, ప్రతి వాణి మోకాలు ఆయన నామం ఎదుట వంగాల్సిందే. యేసు ప్రభు ఎక్కడున్నాడంటే ఈజ్ వెరీ పవర్ఫుల్ నౌ. సౌలు అన్నాడు, ఇదిగో నేను మధ్యాహ్న సమయమున ప్రకాశవంతమైన వెలుగును చూచినానంటాడు. మధ్యాహ్నం భయంకరమైన ఎండలో ఆ సూర్యుని చూడడమే సరిపోదు. అలాంటి సమయమున ఆయన సాక్ష్యం ఏం చెప్తా ఉన్నానంటే నేను మధ్యాహ్నము పూట ప్రకాశం. అంటే యేసు ప్రభు ఎంత ఉన్నతమైన చోట ఎంత మహిమ కలిగిన వారిగా ఉన్నాడు ప్రియుల. ఆ లైట్ దట్ ట్రాన్స్ఫార్మ్ ద లైట్ ఆఫ్ ది ఎర్త్ ప్రియుల. భూలోకమునకు వెదజల్లుచున్న వెలుగు కంటే ఉన్నతమైన వెలుగులో యేసు ప్రభు కనబడినాడు ఆ భక్తులు. స్టెఫెన్ అన్నాడు, ఇదిగో నేను యేసు క్రీస్తు ప్రభు ఉన్నతమైన దేవుని కుడి పార్శ్వమున మహిమలో నిలబడి ఉండుట నేను చూచుచున్నాను. ఆకాశం పరలోకము తెరవబడి యేసు ప్రభుని చూచున్నాడు. ప్రియ స్నేహితులారా, సహోదరులారా, యేసు ప్రభు అదిగో మనం అప్పగించినాం. సైతానునికి సమస్తమును అప్పగించినాం, సమస్తము కోల్పోయినాం, కొరప్రాణమునకు వచ్చినాం, అంతయు నష్టపరుచుకున్న అది తిరిగి యేసు ప్రభు ద్వారా దేవుడు మనకు అనుగ్రహించినాడు. మన చేతిలోకి ఇప్పుడు ఏమొచ్చిందంట? కర్ర వచ్చింది పిల్లల, దండము రాలేదు. కర్ర నడిపించేదిగా ఉంది, దండము శిక్షించేదిగా ఉంది పిల్లల. దేవుడు ఇప్పుడు మనకి ఏమిచ్చినాడంట? ఈ గేవ్ us a staff to lead. ఇప్పుడు దేవుడిని యేసు ప్రభుని నమ్ముకున్న వానికి ఏం దొరికిందనంటే సేవించే చేతులు ప్రియులారా, ఆరాధించే చేతులు. అందుకే పౌలంటాడు పురుషుడు ప్రతి చోట తన పవిత్రమైన చేతులనెత్తి ప్రార్థించవలెను అని అన్నాడు. 1 తిమోతి పత్రిక 2వ అధ్యాయంలో ఆ మాటలు కనబడతాయి. కనుక ప్రియులారా, నౌ వి గాట్ బ్యాక్. ఈ చేతులు దేవుడు కర్రను ఎందుకు ఇచ్చినాడంటే సేవించడానికి. ఎవరిని సేవించాలా? మళ్ళా లోకమునకు కాదు ప్రియులారా. లోక సంబంధమైన వెలుగులో సేవించడానికి పరిగెత్తకూడదు. లోకంలో ఉన్న వాటి కొరకై నేను సేవించడానికి ప్రయత్నించేది. ఇప్పుడు ఎవరిని సేవించాలంట? ఆయన తన పై వస్త్రమును తీసి నడుముకు కట్టుకొని ఒక చేతిలో పాత్రను తీసుకొని నీళ్లు తీసుకొని తన శిష్యుల పాదములను కడగా మొదలుపెట్టాను. యోహాను సువార్త 13వ అధ్యాయం. ప్రియులారా, యేసు ప్రభు ఏం చేస్తున్నాడు? సేవించడము ప్రియులారా. యేసు ప్రభుని ఎందుకు నమ్ముకున్నామంటే ఆయనను సేవించడానికి నమ్ముకున్నాం. ఏం సేవించాలా అంటే ఈ చేతులతో దేవుని పరిచయం. సంఖ్యాకాండం చదువుతూ ఉంటే దేవుడు తనను సేవించాలనే ప్రజల దగ్గర ఉన్న తలంపులు ఆయన హృదయంలో ఎంత గొప్ప తలంపులు ఉండినాయో సంఖ్యాకాండం చదువుతూ ఉంటే నాకు అర్థమవుతా ఉంది.
ఎంత ఆయన చిన్న చిన్న వస్తువులు కూడా జాగ్రత్తగా ఫలాని వారికి అప్పగించండి అంటే ఆరాధన ఆయన హృదయంలో ఎంత విలువైనదిగా కనబడిందంటే చిన్న చిన్న వాటిని కూడా వదిలిపెట్టలేదు ఇక్కడ. మేకులను గురించి చెప్పినాడు దేవుడు, తాడ్లను గురించి చెప్పినాడు, పలకలను గురించి చెప్పినాడు. ఈ ఎవ్రీథింగ్ ఇన్ హిస్ హార్ట్. ఇలా దేవుడు మన ద్వారా సేవించబడాలని మనుషుని చేతికి ఏది అప్పగించకుండా ఇప్పుడు ఏం చేస్తున్నాడంటే సేవించబడి స్థానానికి యేసు ప్రభువుని నమ్ముకున్నవాడు వచ్చినాడు. వచ్చి ఏం చేస్తా ఉన్నాడంట, అదిగో కర్రను తీసుకున్న తర్వాత 6వ వచనంలోనికి వచ్చేసరికి నీ చెయ్యిని రొమ్ములోనికి నీ రొమ్ములోనికి ఉంచుము అని అన్నాడు. నీ రొమ్ములోనికి, నిన్ను నీవు చూసుకో అని చెప్పే వెలుగు ప్రియులారా. ఏమంటుంది? నీ రొమ్ములో నువ్వు చెయ్యిని పెట్టు అని అంటే లుక్ ఇన్సైడ్ యూ. పౌలు ఒక మాట 1 కొరింథీ పత్రిక 11వ అధ్యాయంలో అన్నాడు ప్రియులారా. చూద్దాం ఒకసారి. 1 కొరింథీ పత్రిక 11వ అధ్యాయం, 1 కొరింథీ పత్రిక 11వ అధ్యాయంలో 28వ వచనంలో రాయబడింది ఇదే మాట అక్కడ. బట్ లెట్ ఎ మ్యాన్ ప్రూవ్ హిమ్సెల్ఫ్. ఒకడు తన్ను తాను పరీక్షించుకోవాలి. మోషే కర్ర చేతిలో పట్టుకోగానే ఆయన నేను దేవుని సేవించే వెలుగులోనికి వచ్చి నిలబడినాను, ఐఎమ్ అ పవర్ఫుల్ మ్యాన్, గాడ్ గేవ్ మీ ఎవ్రీథింగ్, సర్వము నా చేతికి అప్పగించబడింది అని చెప్పి మనం అనుకుంటే గాడ్ సేస్ లుక్ ఇన్ టు యువర్ సెల్ఫ్ ఫస్ట్. పరిచర్య ఆరంభించక మునుపు నువ్వేం చేయాలంట, నిన్ను నీవు పరీక్షించుకొని భుజించు అంటావు. మోషే లోపల చేయి పెట్టగానే బయటికి ఏమొచ్చిందంట, కుష్టుతో నిండిన చెయ్యి పిల్ల. అంటే యేసుక్రీస్తు ప్రభువుని నమ్ముకోగానే నీ జీవితంలో సమస్తమును గొప్ప వెలుగులోనికి వచ్చి నిలబడతావని చెప్పడం లేదు పిల్ల. లుక్ ఇన్సైడ్. అందుకే మార్క్స్ వార్త 7వ అధ్యాయంలో యేసు ప్రభు అన్నాడు, ఇదిగో మనిషిని హృదయంలో నుండి ఈ చెడ్డవన్నీ వచ్చును అంటాడు. 7వ అధ్యాయం 21వ వచనంలో ఉంది. అదిగో ఇవన్నీ నానా భయంకరమైన మాటలు అక్కడ కనబడతాయి మీరు. చాలా చిట్టా ఉంది అక్కడ అంటూ, ఇదిగో ఇవన్నీ కూడా ఎక్కడి నుంచి వస్తాయంట, లోపల నుంచి వస్తాయి. అందుకే పౌలు అన్నాడు, నిన్ను నీవు పరీక్షించుకో. అండ్ దీస్ ఆల్ కమ్స్ అవుట్ ఆఫ్ యువర్ ఆల్ దీస్ వికెడ్ థింగ్స్ గో ఫోర్త్ ఫ్రమ్ విత్ ఇన్ అండ్ డిఫైల్ అ మ్యాన్. 7వ అధ్యాయం 23వ వచనంలో ఉంది మత్తయి సువార్త. ఏముందంట, ఇవన్నీ లోపల నుండి బయలుదేరి ఏం చేస్తాయంటే మనిషిని అపవిత్రం. ఇశ్రాయేల్ అందరినీ కూడా దేవుడు ఐగుప్తు నుండి బయటికి తీసుకొచ్చి అందరినీ ఏం చేసినాడంటే, మీరందరూ నా కొరకై ఒక గుడారమును ఏర్పాటు చేయండి అని అన్నాడు. అదిగో బంగారం, వెండి, వెలగల రాళ్ళన్నీ తీసుకొని రండి అన్నాడు. అన్ని వస్తువులు చెప్పిన తర్వాత ఏమన్నాడంటే, నా గుడారం వేస్తారు కదా, నా గుడారం చుట్టూ ఎవరు ఉంటారు అని, ఫలాని వ్యక్తి తూర్పున ఉండాలి, ఫలాని వ్యక్తి ఉత్తరాన ఉండాలి, ఫలాని వ్యక్తి దక్షిణంలో ఉండాలి, ఫలానా వ్యక్తి పడమరలో ఉండాలి. ఈ గోత్రికులందరూ నా గుడారం చుట్టూ ఫలాని వాళ్ళు వేసుకోవాలి. ఆ గుడారం వేసుకున్న వారి ఎదుట ఎవరు ఉండాలంట, వాళ్ళ చుట్టూ ఎవరుంటారు, లేవీలు ఉండాలంట. తూర్పున ఎవరు ఉండాలంటే మోషే, అహరోన్ ఉండాలంట. ముందు దేవుని గుడారం, ఆ తర్వాత ఎవరున్నారంట, లేవి గోత్రికులందరూ ఆ గుడారం చుట్టూ గుడారాలు వేసుకోవాలి. తూర్పు వైపు ఎవరున్నారంట, మోషే, అహరోను, వాళ్ళ కుటుంబీకులు మాత్రమే తూర్పు వైపు ఉండాలి. వాళ్ళ వెనకాలనే అంత గోత్రికులు, ఈ పలాని గోత్రికులు ఉండాలి అంటూ అంతా వేసుకున్న తర్వాత ఫస్ట్ ఏం మాట్లాడతాడంటే, మీలో ఎవడైనా కుష్ఠరోగం కలిగిన వాడు ఉన్నాడేమో వాని ఫస్ట్ పాలెము నుంచి తీసి బయటపడేసేయండి అని అంటాడు. అరే ఇదంతా మమ్మల్ని ఆడు నుంచి ఐగుప్తు నుంచి తీసుకొచ్చినాం, మమ్మల్ని ఫరో చేతుల నుంచి విడిపించినాం, తీసుకొచ్చి ఇప్పుడేమైనా గుడారాలు వేసుకోమని చెప్పినాం, మమ్మల్ని వద్దుగా అందరు ఇక్కడ ఉండని బాగుంది, చాలా మంచిగా ఉంది. మరి ఇప్పుడు ఏంటంటే మీ పాలెములో మీ గుడారాల్లో ఎవడైనా కుష్టి ఉంటే వాని ఫస్ట్ తీసి పాలెం వెలుపల పంపించేయండి అని అంటాడు. సంఖ్యాకాండంలో ఆ మాట ఉంది పిల్ల. ఆయన వాళ్ళందరికీ చెప్తా మాట చదువుదాం చూడు. అంతా వేసుకొని గుడారాలు వేసిన తర్వాత ఏం చేయాలంట, ఇగో వాడిని బయటికి పంపించేయి, వాడు ఉండొద్దు, ఈడ ఎవరు కూడా పాలెము దగ్గర ఉండకూడదు అని చెప్పి దేవుడు మాట్లాడినాడు కదా. యేసు ప్రభువుని నమ్ముకున్నవాడు ఇప్పుడు మోషేతో దేవుడు ఏమంటాడంటే, నీ రొమ్మెట్టాడు ఎక్కడ పెట్టాలంట, నీ హృదయంలో పెట్టాలి. అదంతా ఏమైంది అనంట, మొత్తము కుష్టుగా మారిపోయింది.
అంతయు కూడా కుష్టుగా మారిపోయిన ఆ సన్నివేశంలో ఇప్పుడు దేవుడు అంటాడు, మరలా లోపల పెట్టు నీ చెయ్యి అంటే ఎవ్రీథింగ్ బికేమ్ పర్ఫెక్ట్. పిల్ల 5వ అధ్యాయంలో కనబడుతుంది. సంఖ్యాకాండం 5వ అధ్యాయంలో 2వ వచనంలో ఉంటుంది, Jehovah spoke to Moses, saying, command the children of Israel that they put out of the camp every leper. 4వ అధ్యాయం వరకు ఏం చెప్తాడంటే, మొదటి 2, 3, 4 అధ్యాయాల వరకు ఎట్లా ఉండాలని చెప్పి 5వ అధ్యాయంలో ఫస్ట్ ఏమంటాడంటే వాడిని తీసేసి. కుష్ఠరోగం కలిగిన వాడు దేవుని పరిచర్యను చేయలేడు, దేవుని సన్నిధిలో నిలబడలేడు. నువ్వు రక్షించబడినంత మాత్రాన నువ్వు దేవుని పరిచర్య చేసుకుంటావు అనంట అది ఉత్తది. నీకేం కావాలంట? మార్పు నొందిన హృదయం కావాలి. నీ హృదయం మారేది ఎట్లా అంటే పరిశుద్ధాత్మని ద్వారానే మారుతుంది. నీ హృదయం మారకుండా దేవుని పరిచర్య చేయలేవు. అందుకే అపోస్తల కార్యం 8వ అధ్యాయంలో పౌలు పేతురు ఏమంటాడంటే, నీ హృదయం దేవుని ఎదుట సరిగ్గా లేదు కనుక ఈ పరిశుద్ధమైన దాంట్లో నీకు పాలు లేదు. చూడండి 8వ అధ్యాయంలో పేతురు మరి గారెడి సీమోనుతో మాట్లాడుతూ, హృదయం మారకపోతే నువ్వు రక్షణ పొంది లాభం ఏంది? నీ హృదయం మారకపోతే, నీ జీవితంలో మార్పు లేకపోతే దేవుని పరిచయం, నీ చేతిలో కర్ర వచ్చినా, నీ చేతిలో దండం వచ్చినా, ఇఫ్ యువర్ హార్ట్ ఇస్ నాట్ చేంజ్డ్ యూ విల్ నాట్. చదవన్నా 8వ అధ్యాయం, అపోస్తల కార్యం 8వ అధ్యాయం 21వ వచనం. నీ హృదయము కాదు గనుక ఈ కార్యమందు పాలు పంపులే లేవు. నువ్వు యేసుప్రభుని నమ్ముకున్నా, నేను బాప్తిస్మం తీసుకున్నా, నేను మంచివాడను, నా అంత గొప్పవాడంటే హౌ ఇస్ యువర్ హార్ట్? ఎందుకు బాగుండాలంటే నీ హృదయము దేవుని ఆలయమై ఉన్నది. నీ హృదయము పరిశుద్ధాత్ముని నిలయమే. నీ దేహము దేవుని ఆలయం. హృదయం ఎలాంటిదంట? దేవుని నీలవాసము చేసే చోటు పిల్లలు. ఇఫ్ యువర్ హార్ట్ ఇస్ నాట్ రైట్, మోషేకి దేవుడు నిలబిస్తున్నాడు ఏంటంట, మీరు నేను ఇచ్చిన శక్తిని కోల్పోయినాడు. రెండోది ఏమంటారంటే, నీ హృదయం అపవిత్రంగా ఉంది. అన్లెస్ యూ చేంజ్ దట్. అది ఎట్లా మారుతుందంటే పరిశుద్ధాత్ముని ద్వారానే మారుతుంది. పరిశుద్ధాత్ముడు నీ జీవితంలో, యేసు ప్రభు ఉపమానం చెప్పినాడు. ఏమో ఉపమానం అంటే, అదిగో ఒకరి ఇంట్లో నుంచి దయ్యం వెళ్ళిపోయిందంట. వెళ్ళిపోయిన తర్వాత ఆ ఇల్లంతా ఊకి అలంకరించి చక్కగా శుభ్రం చేసినాడంట. చేస్తే ఆ ఇంట్లో ఎవరు లేరంట, ఉండాల్సిన వాడు లేడు. ఈ సైతానుడు పోయి దేశమంతా తిరిగి వానికి చోటు దొరకకపోతే ఇంకో 7గురిని తీసుకొచ్చి ఆ ఇంటి దగ్గరికి రాగానే ఆ ఇల్లు చక్కగా ఊకి అలంకరించబడి ఉండగా ఎవడో అందులో లేడు. యేసు ప్రభుని నమ్ముకున్నంత మాత్రాన సరిపోదు. నమ్ముకున్న వానికి పరిశుద్ధాత్ముని శక్తి కూడా ఉండాలి. పరిశుద్ధాత్ముని నీలో ఉండాలి. ఎవడు లేకపోతే ఏంటంట, వాడు ఒక్కడు పోయి ఎంతమంది వస్తారంట లోపలికి? 7. ఈ హృదయంలోని ఈ చెడ్డవన్నీ హృదయంలో నుండి బయటికి వచ్చి మనిషిని ఏం చేస్తాయంట? అపవిత్రునిగా మార్చేస్తాయి. మోషేతో అంటున్నాడు, నవ్ పుట్ బ్యాక్ యువర్ హ్యాండ్ ఇన్సైడ్ అన్నాడు. హృదయం మారుతుంది, పరిశుద్ధాత్ముని ద్వారా మారుతుంది. రక్షణ యేసు ప్రభు ద్వారా నీకు రక్షణ, పరిశుద్ధాత్ముని ద్వారా ఏమంట నీకు రక్షణ, నీకు ఆనందం, సంతోషం ప్రేమ, నీ జీవితం మారుతుంది. హృదయంలో ఎవరు వస్తారంట? దేవుని తలంపులు వస్తాయి. అంతకు మునుపు యేసు ప్రభుని నమ్మక మునుపు నోరు తెరిస్తే బూతులు మాట్లాడుతుంది. నేను ఈ మధ్య కొంతమంది చూస్తూ ఉంటాను, పనికి వెళ్ళినప్పుడు నోరు తెరిస్తే ఎట్లా ఉంటుందంట, భయంకరమైన చెడ్డ మాటలే. అది ఇంట్లో అన్నతో కానీ, తమ్మునితో కానీ, భార్యతో కానీ, భర్తతో కానీ ఎవరితో మాట్లాడినా కూడా నోరు విప్పితే ఏమవుతుందంట, మనుషుల భాషల్లో ఏమొస్తాయంట, భయంకరమైన చెడ్డ తిట్లు బయలుదేరుతాయి. ఆరంభం అది వాడుకైపోయింది అందరికీ. ఎందుకు? హృదయం సరిగ్గా లేకపోతే ఏమవుతుందంట, ఆ వాడుక కొనసాగుతూనే ఉంటుంది. మార్పు పరిశుద్ధాత్ముడు లోపలికి వచ్చినప్పుడు నీ భాష మారుతుంది పిల్లలు. అపోస్తల కార్యం 2వ అధ్యాయంలో వాళ్ళు ఏం చేసినారంట, వాళ్ళు దేవుని సంగతులను మాట్లాడుచుండగా మనము వినుచూ ఉన్నాము అని అన్నారు పిల్లలు. పరిశుద్ధాత్ముడు నీ జీవితంలోకి రాగానే కొత్త భాష మాట్లాడుతాము. ఏ భాష అంటే దేవునికి మహిమ కలిగిన వెలుగులో ఉన్నతమైన మాటలు మాట్లాడే భాష. అంతకు మునుపు నువ్వు మాట్లాడలే ఆ భాష. ఎప్పుడు మాట్లాడినా చెడతీట్లు నీ అనుకుంటా అన్ని భాషలు మాట్లాడినా. యేసు ప్రభు నమ్ముకున్నాక పరిశుద్ధాత్ముడు నీలో వచ్చిన తర్వాత నీ భాష ఎట్లా అయిపోతుందంట, ఇట్ చేంజెస్ పిల్లలు. ఎవరిని చూసిన సహోదర
బాగున్నావా, అమ్మా బాగున్నావా. చూడండి భావం ఎంత చక్కగా మారిపోయిందో. యేసు ప్రభు నమ్మకం నువ్వు ఏందే ఏం రా అని మాట్లాడావు. ఇప్పుడు ఏమవుతుందంట, యేసు ప్రభు నమ్మిన నీ జీవితంలో మార్పు అనేది కనబడింది. దట్ ఈస్ హౌ అంటే పరిశుద్ధాత్మ ఇదిగో నీ చెయ్యి లోపల పెట్టిన తర్వాత అదేమైందంట, ఇట్ ఆల్ బికేమ్ రైట్ పిల్లర్. యేసు ప్రభుని నమ్ముకున్నవాడు పరిశుద్ధాత్మలో ఆనందించాలి. అందుకే పౌలు అన్నాడు, ఇదిగో యేసు క్రీస్తు ప్రభుని నమ్ముకున్నవాడు లోక సంబంధమైన వెలుగులో కాదు సాగాల్సింది, యేసు ప్రభుని నమ్ముకున్నవాడు పరలోక సంబంధమైన వెలుగులో సాగాలి. అందుకే అక్కడ అంటాడు, పరిశుద్ధాత్మ యందలి ఆనందం, దేవుని రాజ్యము అన్నపానములతో కూడినది కాదు, పరిశుద్ధాత్మ యందలి ఆనందముతో. నీ జీవితము మారి ఇంకేమంటాడంట 4వ అధ్యాయం మరి నిర్గమకాండములో మనం చూస్తే, ఈ మాటలు కూడా వినకపోతే, నీ జీవితం మారకపోతే, అక్కడ రాయబడింది, అండ్ హీ విల్ నాట్ హార్కెన్ అన్ టు దై వాయిస్. 9వ వచనంలో రాయబడింది, ఆయన ఈ 2 గుర్తులను చూచి ఏమంట, హీ విల్ నాట్ హార్కెన్ అన్ టు యువర్ వాయిస్. యేసు ప్రభు రక్షకుడు అని లోకమంతా చాటింపు వేయించు, యేసు ప్రభు నీ పాపం కొరకై చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచినాడని లోకమంతా యేసు ప్రభుని గురించి మాట్లాడుతూ, చరిత్రకు యేసు ప్రభు సాక్ష్యం, చరిత్రలో యేసు ప్రభు సాక్ష్యమై ఉన్నాడు, ఇవన్నీ చెప్తా ఉన్నా కూడా మనుషుడు ఏమంట విన్నాడు. పరిశుద్ధాత్ముడు నీ జీవితమును మారుస్తాడు అనే వెలుగు మనుషుడు అంగీకరించకపోతే, ఏ దేవుడే అంటా ఉన్నాడు, అండ్ ఇట్ షల్ కమ్ టు పాస్ he will not believe the two signs, neither hearken unto your voice. యేసు ప్రభు యొక్క సువార్తను అంగీకరించని వాడు, యేసు ప్రభును రక్షకునిగా ఎరగనివాడు, పాపంలో ఉన్నవాడు ఏమంటున్నాడంట, ఎదిగో ఎవడైతే నా స్వరం విన్నాడు వానికి ఏమంటున్నాడు, నీళ్లు తీసుకో అంటున్నాడు. ఎక్కడి నుంచి తీసుకోవాలంట, ఏటిలో నుండి నీళ్ళను తీసుకో. టేక్ ద వాటర్ అవుట్ ఆఫ్ ద రివర్. ఎక్కడ పోయాలంట నీళ్ళు, ఎక్కడ పోయాలా, ఆరిన నేల మీద కుమ్మరించాలి. బురద నీళ్ళు పోయి బురద నీళ్ళలో కుమ్మరిస్తే సరిపోతుందిగా, ఉన్న చోట పోస్తే బాగుంటుంది కదా. లేదు, ఆరిన నేల మీద కుమ్మరిస్తే అది ఏం మారుతుందంట, ఎట్లా మారుతుందంట, రక్తంగా మారిపోతుంది. నీళ్ళు మంచి నీళ్ళను తీసుకొని ఆరిన నేల మీద పోస్తే ఏం పడుతుందంట, రక్తంగా మారుతుంది అన్న. వాట్ ఆర్ డేంజరస్ సైన్ పిల్లలు. రక్తంగా మారడం అనేది చాలా ప్రమాదకరము. యేసు ప్రభు రక్షకుడు అని అంగీకరించని వాడు, యేసు ప్రభు నీ హృదయమును మార్చడానికి వచ్చినవాడు అని అంగీకరించని వాడికి ఏముందంట, వాడు ఆరిన నేలనేగా. ఆరిన నేలలో ఏమన్నా నీకు ఉత్పత్తి జరుగుతుందా? ఆరిన నేలలో ఏదైనా దీవెనకరమైన క్రియలు కనబడతాయా? ఆరిన నేల తవ్వాలంటే కూడా చేతులు బొబ్బలే, మెషిన్ పెట్టాలన్నా కూడా ఆ మెషిన్ పనిచేయదు, అంత గట్టి నేల, దేనికి ఉపయోగం లేనటువంటి నేల. దాని మీద ఏం పడిందంట, దేవుడు తీసిన నీళ్లు కుమ్మరియగా అది రక్తముగా మారిపోయింది. తీర్పునకు సాదృశ్యము ప్రియుల, జడ్జ్మెంట్. యేసు ప్రభును నమ్మకపోతే, యేసు ప్రభును రక్షకునిగా అంగీకరించకపోతే, నీ జీవితం మార్చుకోకపోతే, మారు మనసు పొందకపోతే, నీ క్రియలు వదలకపోతే, పాపపు జీవితం అంధకారపు జీవితమును విసర్జించి రాకపోతే ఏముందంట, తీర్పు నీ కొరకై కాచుకొని ఉంది. ఆ తీర్పు ఎలాంటిదంట, బహుభయంకరమైనది ప్రియుల. భూలోకం ఇప్పుడు రుచి చూస్తాం, ఎక్కడ చూసినా తుఫాన్లు, ఎక్కడ చూసినా అలజడులు, ఎక్కడ చూసినా యుద్ధాలు, ఎక్కడ చూసినా నెమ్మది, ఎక్కడ ఇంట్లో నెమ్మది లేదు, బయట నెమ్మది లేదు, ఎక్కడ చూసినా కూడా అసమాధానపు వాతావరణం. ఎందుకు ఉంది అంటే బైబిల్లో రాయబడింది, ఇదిగో యేసుక్రీస్తు ప్రభు మరలా రానై ఉన్నాడు, ఆయన వచ్చినాడా తీర్పు భూలోకంలోనికి కుమ్మరించబడుతుంది. నీళ్ళు ఎలాగో మారిపోతాయంట, రక్తముగా మారిపోతుంది. మనుషుడు అనుకుంటున్నాడు, నేను గొప్పోని 10 మందిని చంపిన రక్తమును కళ్ళ చూస్తారని ఇది నేను అని అంటాడు. మనిషి ఏమంటాడు, నేను రక్తమును కళ్ళ చూస్తా. దేవుడు ఈ భూలోకంలోనికి తీర్పును కుమ్మరించినప్పుడు అప్పుడు ఎట్లా ఉంటుందంట, చాలా ప్రమాదం ఉంటుంది. అది తప్పించుకోవాలంటే ఏడికి రావాలంట, కర్ర దగ్గరికి రా, యేసు ప్రభు దగ్గరికి రా. కమ్ టు జీసస్. నీ జీవితమును మార్పు. యేసు ప్రభు ఇదిగో మోషే జీవితంలో కర్ర వచ్చింది నడపడానికి. రెండవది ఏంటంట, చేతులు పవిత్రపరచబడినాయి. చేతులు ఏమైనాయంట, మారింది. ఇప్పుడు యేసు ప్రభు సమాజ మందిరంలో ఉండి వాక్యం చెప్తుంటే ఒకడు ఊచ చేతులు కలిగిన వాడు, ఆ మ్యాన్ విత్ క్రిపిల్డ్ హ్యాండ్ అని రాయబడింది. అంటే తన చేతులు ఎలాగున్నాయంట,
సమాజ మందిరంలో ఉన్నాడు కానీ చేతులు చక్కగా లేవు. ప్రార్థనకు వస్తాం, యేసుప్రభుని నమ్ముకుంటాం, కానీ పరిచర్య చేసే చేతులు మన దగ్గర ఉండవు. పరిచర్య అంటే ఏంది? ఒక టీ ఇవ్వడము, నీళ్ళు ఇవ్వడము, గిన్నెలు ఇవ్వడము, లేకుంటే ఊకడము, లేకుంటే తుడచడం, ఇది పరిచర్య. అది తర్వాత విషయం. ముందు పరిచర్య దేవునికి రావాలి. దేవునికి పరిచర్య చేయకుండా నువ్వు టీ గ్లాసులు తీసినా, నువ్వు ఊకినా, తుడిచినా, ఏం చేసినా వేస్ట్. దేవునికి పరిచర్య ఎట్లా చేస్తావంట? పరిశుద్ధమైన చేతులు ఎత్తి ఉన్నతమైన మహోన్నతుడైన దేవుణ్ణి ఆరాధించుటే పరిచర్య. దేవుని గణపరచుటే పరిచర్య. దేవుని మహోన్నతుడకు, పరిశుద్ధుడకు, ఉన్నతమైన వాణిని పూజించుడే పరిచర్య. ఇది చేయకుండా నువ్వు ఏ పరిచర్య చేయాలనుకున్నా వేస్ట్. నువ్వు బ్యాడ్జీలు వేసుకొని, ఐడి కార్డులు వేసుకొని, గేట్ దగ్గర నిలబడి నువ్వు ఎన్ని గొప్ప గొప్ప క్రియలు చేసి ఎవని భయంకరమైన చెడుగంతా ఎత్తి ఎంత చేసినా, ఇఫ్ యు ఆర్ నాట్ సర్వింగ్ గాడ్ పిల్లర్. దేవుడు మోసే చేతులకు ఏం చూపించారు? కుష్ఠును మార్చినాను నేను, నీ చేతులు మారినాయి, ఇప్పుడు నన్ను సేవించు అంటావు. నిన్ను పవిత్రపరిచినాను నేను. ఏం చేయాలంటే నౌ సర్వ్ మీ. మనం ఆదివారం ఎందుకు వస్తామంటే దేవుని సేవించుటకు, దేవుని పరిచర్య చేయుటకు వస్తాం మనం. ఏమి ఆ పరిచర్య అంటే మన పవిత్రమైన చేతులతో, తండ్రి, దేవా, పరిశుద్ధుడవు నీవు మాత్రమే యోగ్యుడవు, నీవు మాత్రమే సర్వశక్తిమంతుడవు, నీవు మాత్రమే దేవుడవు, నీవే పూజకు అర్హుడవు, ఆరాధనకు పాత్రుడవు, నిత్యత్వము నీదే, అంతా నీదే అని దేవునికి ఏం చేస్తామంట? అంత కుమరించి దేవుని పరిచర్యను మన చేతులతో, పవిత్రమైన చేతులతో, పరిశుద్ధమైన చేతులతో దేవుని ఆరాధించుటకు కూడొచ్చిన వెలుగు. కనుక ప్రియులారా, హౌ ఎక్సలెంట్ ఇట్ ఇస్. ఆదివారం ఎంతమందితో సేవిస్తున్నామంటే మందితో దేవుడు చూడాడు. దేవునికి మనుషులుగా, గుంపుగా కావాల్సింది. అంతమంది గుంపులో జక్కయ్య కిందికి దిగిరావు. అంతమంది గుంపులో కింద ఇదిగో యేసుప్రభు అన్నాడు, ఇదిగో ఆడు డ్రాప్సీ. పొద్దున వారం విన్నాం మనం. అతనికి ఏముందంట? డ్రాప్సికల్ మ్యాన్, అంటే అతని దేహంలో అంతా నీళ్ళు నిండుకుని ఉంది అని. అంతమందిలో యేసుప్రభుకి ఎట్లా కనబడింది? ఎంతోమంది తీసుకొచ్చి కానుకలు గుమ్మరిస్తూ ఉన్నారు. మన దగ్గర వేలం పాటలు పాడతారు చర్చిలలో. ఎప్పుడు పాడతారు సొంకన్నా? అది కోతకాలం పండుగలు వేలం పాటలు పాడుతూ ఉంటారు. ఇప్పుడు మనం పాడం, కానీ మతాచారాల్లో ఉన్న వాళ్ళు ఇప్పటి కూడా పాడుకుంటారు. ఏం పాడతారంట? వేలం ఎంతరా? నాది 1,00,000 అంటాడు. ఇంకోటి ఎంత? నాది 10 లక్షలు అంటాడు. ఇంకోటి నాది 1,00,00,000 అంటాడు. ఎన్ని వేలం పాటలు పాడినా దేవుని పరిచర్య అది కాదు ప్రియ. దేవునికి ఏమంట? అదిగో హృదయం నిండిన దాన్ని బట్టి నోరు మాట్లాడు. నీ హృదయం అంతయు దేవుని పరిచర్యతో నిండుకొని ఉంటే గంభీరమైన పాటలు, గంభీరమైన స్థుతులు, గంభీరంగా దేవుని సన్నిధిలో ఆరాధించే గొప్ప వెలుగులు నిలబడతాయి. ఎందుకంటే గాడ్ హ్యాస్ క్లెన్స్డ్ మై హ్యాండ్స్. నా హృదయమును మార్చినాడు, నా జీవితమును మార్చినాడు. బట్ వేర్ ఆమ్ ఐ అంటే టు సర్వ్ హిమ్. ఆయనను సేవించని వాడు, ఆయనను గణపరచని వాడు ఎక్కడున్నంటే లోకంలో ఉన్న మనుషులందరూ తీర్పు మీదకున్నారు. ఈ భూలోకమునకు బహు భయంకరమైన తీర్పు రాబోతాడు. యేసు ప్రభు తీర్పు తీర్చబోతా ఉన్నాడు. ఆ తీర్పు దేవుడు కుమ్మరించక మునిపే చేంజ్ యువర్ లైఫ్. దేవుడు నీకు ఇచ్చిన శక్తిని తిరిగి పొందు. యేసు ప్రభు ద్వారా అది సాధ్యం. నీ కర్ర నీ చేతికి వచ్చిందా? నీ చేతులు పవిత్రమైనవా? దేవుని సేవించు, దేవుని ప్రజలను నడిపించు. ఇంకేమంట? దేవుడు నీకు తీర్పు కుమ్మరించక మునుపు, ఇదిగో ఆ దినము రాక మునుపు, దుర్దినములు రాక మునుపే నీ రక్షకుని గుర్తే. నీళ్ళు రక్తముగా మారక మునుపే నీ జీవితమును మార్చుకొని అదిగో యేసు ప్రభును సేవిస్తూ, దేవుని ఆరాధిస్తూ, నీ భక్తి జీవితంలో యేసు ప్రభు ఈ భూలోకంలోనికి తీర్పు కుమ్మరించే పోక మునుపే నీవు పరలోకమునకు వెళ్ళేంత వరకు నీ జీవితంలో ఆయనను సేవించుతూ, ఆరాధిస్తూ దేవుని గణపరిచి మహిమపరచాలని దేవుడి మాటలు మనందరి కొరకే దీవించుగాక. ఆమేన్.